తండ్రి ఆస్తిలో హ్మ్. పెళ్ళైన కూతురికి వాటా ఉంటుందా? ఒకవేళ అన్నదమ్ములు ఇవ్వను నీకు వాటా అంటే ఏం జేయాలి? నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఆడపిల్లకి ఆస్తిలో వాటా రాదు. హ్మ్. బిఎస్ గారు. ఆ! 100% రాదు. ఓకే. అంటే సుప్రీం కోర్ట్ వారిచ్చిన గైడ్‌లైన్స్‌లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి. ఆహా! అదేంటంటే చాలామంది అన్నదమ్ములు ఈరోజు బాధపడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు లక్షల లక్షల రూపాయల కట్నాలు ఇచ్చి ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిన సందర్భాల్లో అవును. ఆళ్ళొచ్చి మళ్ళీ తిరిగి కేస్ ఫైల్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా మందికి రాదండి. ఎవరికీ రాదు. అచ్చా! ఎలాగంటే నేనేమంటున్నానంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. ఓకే. అంటే ఒక తండ్రి మన నాన్నగారు ఉన్నారు. ఆయన కష్టపడి సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో కన్న కూతురికి రాదు. కన్న కొడుకు కూడా రాదు. అది ఆయన ఇష్టం. అచ్చచ్చా! ఉదాహరణకి ఇప్పుడు నేనైనా మీరైనా ఉన్నాం. మనం అవును. కష్టపడి సంపాదించుకున్నాం. అవును. ఇది నా సొమ్ము, నా ఇష్టం. సో, నేను నా కొడుక్కిస్తే ఇస్తా, లేకపోతే లేదు. నా కూతురికిస్తే ఇస్తా, లేకపోతే లేదు. అచ్చా! అది నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటాను. ఓకే. కాబట్టి మీరు అలాంటి విషయాల్లో కన్న కూతురికి రాదు. ఓహోహో! అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ముందే గనక మీరు వివాహం చేసుకునే సందర్భంలో అమ్మాయి దగ్గర రిలింక్విష్ డీడ్ అంటారు. అంటే హక్కు విడుదల పత్రం. అంటే నా ఆస్తిలో రేపు భవిష్యత్తులో ఎలాంటి క్లెయిమ్ చేసుకోను. నాకు ఈ ఆస్తిలో ఎలాంటి క్లెయిమ్ చేసుకోను అని చెప్పి అమ్మాయి గనక హక్కు విడుదల పత్రం గనక రాసి ఇచ్చిందనుకోండి. మళ్ళీ ఆమె ఎలాంటి క్లెయిమ్ చేసుకునే రైట్ అయితే ఆమెకు లేదు. అచ్చచ్చా! అట్లా గూడా రాయించుకుండొచ్చా? రాయించుకోవచ్చండి. రిలింక్విష్ డీడ్ మీద రాయించు. దాని మీద తర్వాత మంచి పోడ్‌కాస్ట్ చేద్దాం. అచ్చచ్చా! తర్వాత మనం చూద్దాం. ఓకే. సో, ఓకే. అలాంటిది మీరు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అలాగే మీకు కేవలం చాలామంది అనుకుంటారు ఆస్తిలో ఎప్పుడు మొత్తం రాదు. హ్మ్. మీ తాతల నుంచి వచ్చిన ఆస్తిలో మీకు వచ్చే వాటా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ డివైడ్ అయిన తర్వాత మీకు ఉదాహరణకు రూ. 100 అనుకోండి. రూ. 100 మీకు వచ్చే వాటా అంటే కేవలం రూ. 10, రూ. 15 మాత్రమే అందులో మాత్రమే మీకు రైట్ ఉంటది తప్ప మొత్తం ఆస్తులు మీకు రైట్ ఉండదు. అచ్చచ్చా! అలాగే మన ట్రస్ట్ ఉందనుకోండి. ఉదాహరణకు ట్రస్ట్‌కి సంబంధించిన మన అవును. నాన్నగారో, తాతలో ఒక ట్రస్ట్‌కి సంబంధించిన అమౌంట్ అక్కడ పెట్టేసారనుకోండి. దాంట్లో హ్మ్. కూడా ఏమి క్లెయిమ్ చేసుకునే అధికారం ఉండదు. ఓకే. సో, ఓకే. ఈ విధంగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆడపిల్లకి ఆస్తిలో వాటా రాదు. ఓహో! ఆస్తిలో వాటా హక్కు అని చట్టం గూడా ఇచ్చారు గదా! అప్పట్లో ఉంది గదా! అయినా గూడా రాదు. నేనదే ఈ సందర్భాల్లో రాదు. అచ్చచ్చా! హ్మ్. తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంటే వస్తది. ఇప్పుడు అచ్చా! మన తాతగారు ఒక 20 ఎకరాలు ఉంది. హ్మ్. నాన్నగారికొచ్చింది, నాన్న నుంచి నాకొచ్చిందనుకోండి. దాంట్లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు తప్ప, అచ్చచ్చా! ఆ! సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ నాన్నగారు కష్టపడి స్వార్జితంతో కష్టపడి ఒక బిల్డింగ్ కట్టాడు. అవును. కూతురొచ్చి ఇది నాది అని అనటానికి లేదు. అచ్చచ్చా! అది ఆయన ఇష్టం. ఆయన అమ్ముకోవచ్చు, ఇవ్వుకోవచ్చు, లేకపోతే ఈయనకి కొడుకియ్యొచ్చు, మనవడికిచ్చుకోవచ్చు, మనవరాలికిచ్చుకోవచ్చు. ఆయనిష్టం. లేకపోతే అమ్ముకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఓకే. నేనైనా అంతే, మీరైనా అంతే. ఇక్కడ రైట్. ప్రతి హిందూ పురుషుడి గురించి నేను మాట హిందూ స్త్రీ గాని, హిందూ పురుషుడు గాని, హ్మ్. నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు ఎవడికి రైట్ ఉండదు. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.